మనం ఫెయిల్ అయ్యామంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం. అవును. సో మనకు ఫలితం రావట్లేదు అని అంటే బాగా చెయ్యాలి. ఓకే. అంటే సరిగ్గా అక్కడ ఎక్కడో ఒక లోపం ఉన్నది అని అర్థము. ఇప్పుడు ఈ గుబేంద్రుడు ఎక్కడ దాక్కున్నాడు? పడుకొని ఉంటాడా? లేదంటే సుప్తావస్థలో ఉన్నాడా? దాక్కొని ఉన్నాడా? అంటే సాధారణమైన గళ్ళల్లో మామూలు ఆస్ట్రాలజర్‌లకి ఎవరు ఆయన కనబడడు. ఇది ఎవరికి దాక్కొని ఉంటాడు. అతన్ని మనమే ఎలా? ఎతికి ఓకే. పట్టుకొని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఓహ్! చెప్పాను కదా క్యాల్కులేషన్. ఈ అవునవును. క్యాల్కులేషన్ తోటి అతన్ని బయటికి తీసుకురావాలి. ఓకే. చంద్రుడు నిలబడ్డ నక్షత్రం, ఆ! ధనాధిపతి కూర్చున్న నక్షత్రం రెండింటిని మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై 108 చేయాలి. ఓకే. ఈక్వల్‌ని ఒక అమౌంట్ పక్కన పెట్టాలి. ఓకే. దాని తర్వాత దాన్ని మల్టిప్లై ఇంటూ 108 చేయాలి. ఆ అమౌంట్‌ని ఈ అమౌంట్‌లో మైనస్ చేయాలి. రిమైనింగ్ వచ్చే బ్యాలెన్స్‌ని ఆ 108 పాదంలో ఏ గ్రహం వస్తుందో చూసుకోవాలి. ఆ గ్రహమే గుబేంద్రుడు. సో ఇతన్ని పట్టుకోవటం ఇంత కష్టం. ఇంత క్యాలిక్యులేట్ అంటే చేసుకోవాలి. ఇదంతా గూడా ఏదన్నా ప్రత్యేక పూజ లాంటివి ఏమన్నా చేయాలా? తద్వారా పట్టుకుంటామా ఆయన్ని? పూజలు ఏమి అక్కర్లేదు ఆ! నండి. ఆ మామూలుగా దేవుడు ఎవరు, ఆ గోవిందుడు ఎవరు అని తెలిస్తే చాలు. అతన్ని మనకు మనం తెలుసుకోలేము. మీ దగ్గర రావాలి. రావాల్సిందే. మీ మనకి దగ్గరకొస్తే మనకి తప్ప తెలియదు. మామూలుగా తెలియదు. ఇంట్లో కూర్చొని నేను కనుక్కోవడం కుదరదు. తెలియదు. ఓకే. 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 ఇది ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళని పట్టుకొని అది చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఓకే. మన లైఫ్ మీలాగా ఏమన్నా రత్నాలేమన్నా ఏసుకోవాలా? ఇట్లా గుబేంద్రుడిని పట్టుకోవాలంటే? ఏం అక్కర్లేదు. ఆ! ఏ రత్నాలు తీసుకోకర్లేదు. ఓకే. అతను ఏదైనా ప్రతి ఒక్క పూజ ఆ విధానంతోటి చేయాలి. ఓకే. అప్పుడు అది మనకి సక్సెస్ ఇస్తది. ఓకే. ఆ విధానం తప్పితే మనకి సక్సెస్ ఇవ్వదు. రైట్. గుబేంద్రుడి మంత్రం ఏమన్నా ఉందా? ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ ఏంటనంటే కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ధనం ఇచ్చిన అతను. అవును. మనకి ధనం ఇచ్చే కుబేరుడు ఈ 9 గ్రహాలలో ఒక గ్రహం ఉంటుంది. అతనే కుబేంద్రుడు. అచ్చా! ఆ కుబేంద్రుడికి అధిదేవత ఎవరు అన్నది తెలుసుకోవాలి. నేను మీకు ఇందాక ఆ! చెప్పా. ఆ! ఆ! చంద్రుడు అంటే అమ్మవారు. ఓకే. ఓకేనండి. శని అంటే శివుడు. ఓకే. సూర్యుడు అన్న శివుడు. శని అన్న కాలభైరవుడు కూడా వస్తాడు. శివుడు కూడా వస్తాడు. కుజుడు మంగళకారకుడు, మంగళుడు, మార్స్. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని తీసుకుంటే అతనే కుబేంద్రుడు. ఓకే. చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ నక్షత్రం వచ్చింది అనుకోండి, వీళ్ళు గ్రహాధిపతులా? గ్రహాధిపతులు ఓకే. ఓకే. వాళ్ళే మనకి కుబేంద్రుడు. సో మంత్రం గిట్ల ఏం అక్కర్లేదు ఇక. మంత్రం గింత్రం ఏం లేదు. మంత్రం లేదు, తంత్రం లేదు, ఆ మాయ లేదు, మాయ లేదు. దేవతని గట్టిగా శరణాగతి అయిపోవాలి. ఓకే. పరిపూర్ణంగా ఆత్మశుద్ధిగా శరణాగతి అయిపోవాలి. ఓకే. అప్పుడు మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే. రైట్ సార్. ఓకే. మేము మీ దగ్గరకొస్తే తప్ప పట్టుకోలేము మేము. అంతే గదా! ఈ గుబేంద్రుడిని పట్టుకోవాలంటే మీ దగ్గర మిమ్మల్ని పట్టుకోవాలి. మీరు దొరకరు. మీరు చాలా బిజీ ఉంటుంది. మీ అపాయింట్‌మెంటే 10, 15 రోజులు వెయిట్ చేయాల్సొస్తుంది. మా వాళ్ళు తిడుతున్నారు మా ప్రేక్షకులు. కొంచెం మాకు కోర్టుకు తక్కువ సమయం ఇవ్వండి. మాకెక్కువ సమయం ఇవ్వండి. అంటే ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపము. గురు. ఇది ఇప్పుడు వరకు నా లైవ్‌లో చూసుకున్న, నా దగ్గర చూసుకున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా చెప్పిన్నాను అని. అవును. అవును. అబ్బో! ఓకేనండి. అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ సో అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరిలాగా ఒక రోజుకి 10 జాతకాలు, 20 జాతకాలు నేను చూడలేను. ఏదో ఓకే. ఏదో ఓకే. అని చూసి చెప్పేది కాదు. ఓకే. ఒకటి మినిమమ్ 1½ అవర్ నా దగ్గర క్లాస్‌గా వాళ్ళకి నేను ఒక లెక్చర్‌గా చెప్తా జాతకం. ఒక జాతకానికి. ఇప్పుడు లైవ్‌లో నా ప్రేక్షకులు గురుగారు చూస్తున్నారు. ఇంకా వేరే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. హ్మ్. 10 నిమిషాలకింత, 20 నిమిషాలకింత అని చార్జ్ చేస్తారు. నేను అలాగే కాదు. 1½ అవర్ వాళ్ళకి మొత్తం మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు డౌట్ అయినా వాళ్ళకి అడిగేదానికి కరెక్ట్‌గా వాళ్ళకి నేను సమాధానం ఓహ్ ఇస్తాను. మై గాడ్! ఓకే. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. కరెక్ట్. వాళ్ళని మనం బిజినెస్ చేసుకోకూడదు. వాళ్ళకి మనం కరెక్ట్‌గా చెప్పాలి. రైట్ గురుగారు. చాలా మంది సమస్య ఏంటంటే సంపాదిస్తారు. నీళ్ళలాగా ఖర్చయిపోతుంటది. భార్య రూపంలోనో, పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపంలో. సో ఇంట్లో డబ్బు నిలవట్లేదు అనే వాళ్ళకి ఈ గుబేంద్రుడు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే ఒకటేనండి. ఈ డబ్బుకి మొత్తం కారకుడు శుక్రుడు. ఓకే. ఆ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి. ఓకే. అంటే శుక్రుడు అంటే ఇక్కడ ఎవరు? భార్య, పిల్లలు, ఓహ్! హ్మ్. అత్తగారు, తల్లి, వీళ్ళందరూ లేడీస్. వీళ్ళని ఎవరైతే ఏడిపించకుండా ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకి ఈ కుబేంద్రుడు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతాడు. వాళ్ళు పూజ చేయాల్సిన పని లేదు.
గుడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎటువంటి హోమాలు చేయాల్సిన పని లేదు. ఓహో! ఎవరు అంటే ఇది ఎలాగూ జరగదు కాబట్టి ఎవరు ధైర్యంగా చెప్తున్నాను నేను నా ఇంట్లో నేను అలానే ఉన్నాను కాబట్టి నేను అన్నిట్లో సక్సెస్ అవుతున్నాను. ఓకే. ఓకే. ఓకేనండి. సో ఎవరు ఒకరైతే భార్యను, ఆడపిల్లలను, తల్లిను, అత్తగారిను ఆ! ఏడిపించుకోకుండా అచ్చా, వీళ్ళు ఎవరో ఒకరినా నలుగురినా? ఈ నలుగురిని ఏడిపించకూడదు. వీళ్ళందరూ స్త్రీలే కదా. అవును. స్త్రీ అంటే శుక్రుడే కదా. అవును. ఈ శుక్రుడు ఏంటి అంటే ఏడిపించటం, కోపం సో వచ్చేస్తుంది. దీనికంటే మీ దగ్గర రావడం బెటర్. సో మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో భార్య కానీ, అత్తగారు కానీ, తల్లి కానీ ఏడుస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా అది వ్యర్థమే, అది ఖర్చు అయిపోతుంది, ఈ అవునా? రకంగా వెళ్ళిపోతుంది. ఓకే. మనకి అర్థం కాదు, ఎంత సంపాదించినా మనకి నిలబడట్లేదు అని. ఉమ్. కరెక్ట్గా వాళ్ళు కూర్చొని అర్థం చేసుకుంటే దీనికి రీజన్ ఇదే. ఓహో. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఏడిపించకుండా తల్లిని, భార్యని, అత్తగారిని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి గుడికి వెళ్ళాల్సిన పనే లేదు. ఓకే. వాళ్ళకి గోవిందుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాడు. ఓకే. గురుగారు అన్ని బాగా చెప్పారు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే గురుగారు, చెప్పండి. చాలా మందికి అంటే 70s, 80s, 80s వరకు కూడా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, అవునండి, టైమ్ ఆఫ్ బర్త్లు అస్సలు ఉండవు. అవునండి. ఇట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇంకా ముందు అడ్వాన్స్కి వెళ్ళక ముందే అడుగుతున్నాను నేను, వీళ్ళ జాతకాల టైమ్ ఆఫ్ బర్త్ ఎట్లా చెప్పడం ఇవన్నీ? టైమ్ ఆఫ్ బర్త్ దీని ద్వారా లేని చెప్పొచ్చు. వాళ్ళకి ఇది ఆరుడ శాస్త్రం. ఆరూఢ శాస్త్రం. అది- ఆరుడ శాస్త్రం. ఓకే. ఈ శాస్త్రంలో మీతో గవ్వలైపించి ఓకే. అది ఏది వస్తుందో దాన్ని బట్టి మనము చెప్తాము. నాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు చెప్పండి గురుగారు నాకు. ఎగ్జాక్ట్ గా వస్తుంది ఓకే. మీకు. ఓకే. మొత్తం మీకు ఎలాగ జరిగినవన్నీ ఒక్కటి కూడా మిస్ కాదు, మొత్తం ఓ. వచ్చేస్తుంది. సో నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఇప్పుడు చూసే ప్రేక్షకులు, నా క్లయింట్స్ చాలా మందిలో వచ్చి చూసి ఉన్నారు, అవునా? చేసుకుని ఉన్నారు. ఓకే. సో వాళ్ళకి దీని గురించి తెలుసు బాగా, ఓకే. ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎవరు గురుజీ వీళ్ళంతా? ఇది ఆరుడ శాస్త్రం. ఈ ఆరుడ శాస్త్రం అంటే ఏంటంటే జాతకం లేని వాళ్ళకి, పుట్టిన గడియ తెలియని వాళ్ళకి, కొన్ని మందికి మంత్ తెలుసు ఇయర్ తెలియదు అంటున్నారు, కొన్ని మందికి ఇయర్ తెలుసు డేట్స్ తెలియదు అనేసి అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి అన్నది మన ఋషులు మనకి కనిపెట్టించిన శాస్త్రము ఆరుడ శాస్త్రము. ఈ శాస్త్రంలో మీ చేతోటి గవ్వలేపించి అది లగ్నంగా ఏదైతే వస్తుందో దాంతో మీ మొత్తం జాతకం ఎంటర్ ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ధనుర్లో ఈ 4 గ్రహాలు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు ఈరోజు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ప్లస్ శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. కుంభంలో రాహు ఉన్నాడు, మీనంలో శని ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యాలో ఈరోజు హస్త నక్షత్రము చంద్రుడు ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసి చెప్తాం అన్నమాట. సో ఎగ్జాక్ట్గా మీకు మీ జాతకము, మీ కర్ణనాథుడు, మీ కుబేరుడు అందరినీ మనం కనుక్కొని మనం బయటికి లాగేసేయచ్చు. అద్భుతంగా ఉంది ఇది. ఇది. ఇది అందరికీ కరెక్ట్ అసలు తెలియదు. ఇది ఏం శాస్త్రం అన్నారు? ఆరుడ శాస్త్రం. ఆరూఢ శాస్త్రం. ఆరుడ ఓకే. ఓకే. శాస్త్రం. సో దీన్ని బట్టి మనము వెళ్ళే పని సక్సెస్ అవుతుందా కాదా అన్నది కూడా ఇది చెప్పేస్తుంది. అయ్. ఆ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ డీలింగ్ వెళ్తున్నారు, అవును. దీన్ని గవ్వలేసి చూస్తే తెలిసిపోతుంది ఏది అవుతుందా కాదా చెప్పేది. ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. ఓకే. ఓకేనండి. నేను కేసెస్కి వెళ్ళేటప్పుడు ఏజ్ చూసుకుని వెళ్తా. అవునా? ఓకేనండి. సో అది సక్సెస్ కాదు అని అన్నప్పుడు డేట్ తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతా. అచ్చా. అక్కడ ముగింపు ఇవ్వడు. ఓకే. మనకి ఎప్పుడు సక్సెస్ ఉన్నది దానికి అందుకే మీకు 100% సక్సెస్ రేటింగ్ ఇది. సో గ్రహాన్ని అనుసరించుకొని మూవ్ చేస్తూ ఉంటాం. బాబా.